టాపిక్ వచ్చేసి వీడియోస్ గురించి. వీడియోస్ అంటే వితంతులు. వీళ్ళ గురించి నెగిటివ్ చెప్తాను, పాజిటివ్ చెప్తాను. ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకూడదు. త్రేతాయుగ కాలంలో వితంతువు గురించి ఎక్కడ మెన్షన్ అనేది బయటకు రాలేదు. ఎందుకంటే వారు ఇంటి లోపల తన తల్లిదండ్రుల ముఖం చూడడానికి కూడా నోచుకోరు, అంత చీకటి రూమ్లు ఉంటారు. ద్వాపర యుగంలో ఆకిలి బయట ఇరుగు పొరుగు వాళ్ళతోటి కలిసి ఉండేవారు. కలియుగంకి వచ్చే వరకు విచ్చలి వీడితనంగా బయట తిరుగుతున్నారు. అయితే ఇప్పుడున్న కలియుగంలో ప్రభుత్వంతో పింఛని తీసుకోవడం, ఇంకా ప్రభుత్వం పెట్టే పథకాలను పొందడం, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి వీరికి ఒక సర్వీస్ లాంటి సేవలు ఉండేవి. కానీ అందులో కూడా వీళ్ళకి నచ్చగా ఉంటారు. కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది చెడువారు ఉంటారు వితంతువులు ఈ కాలంలో. కానీ మంచివారని చెప్పలేం. ఎక్కడైతే వీడియోస్ 10కి రేట్లు ఎక్కువగా ఒకే నగరంలో ఒకే ప్రాంతంలో ఉంటారో అక్కడ సెక్స్ పిచ్చి, మనీ పిచ్చి అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలలో చూసుకుంటే ఇది 16 ఏళ్ళ వయసు ఉన్న పిల్లవాళ్ళని వీరు టార్గెట్ చేస్తూ ఉంటారు. వారి నుంచి వాళ్ళకి ఏమీ తెలియని జ్ఞానం ఉంటుంది కాబట్టి తొందరగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, లొంగ తీసుకోవడం, మనీని లాగడం, సెక్స్కి అలవాటు చేయడం లాంటివి వీళ్ళే చేస్తుంటారు. లేకపోతే వాళ్ళకు ఉన్నట్టు ఫ్రెండ్స్ సర్కిళ్ళలో ట్రెండింగ్లో డ్రగ్స్ లాంటి, ఇప్పుడు గంజాయి లాంటి, కొకైన్ లాంటి అలవాటు చేయడం, సిగరెట్లు అలవాటు చేయడం, సైకో ప్లాంట్లు అంటే మరుగు మందు లాంటివి పెట్టి లొంగ తీసుకోవడం లాంటివి చేస్తుంటారు ఈ వితంతు స్త్రీలు. ఇప్పుడున్న కాలంలో చాలా వరకు నెగిటివ్ వర్షనే వీడియోస్ ఉన్నారు. పాజిటివ్ వర్షన్ అక్కడక్కడ సతీ సావిత్రి లాంటి వారు ఉన్నారు. సతీ సావిత్రి లాంటి వారు భర్త చనిపోయినా మళ్ళీ భర్త ప్రాణాన్ని పొందారు, కానీ మళ్ళీ యమధర్మరాజుని మెప్పించింది. అంటే అలాంటి స్త్రీలు ఇప్పుడు దొరకట్లేదు. వితంతువు ఎందుకవుతారంటే పూర్వజన్మ కర్మ ఫలం వల్ల, ఋషులచే శపించబడం వల్ల, లేకపోతే ధనం కోసం ఆడంబరంతో ఇతరుల కడుపు కొట్టడం, లొంగ తీసుకోవడం, లేకపోతే పొరపాట్లు చేసి ఏదైనా తప్పుడుగా నిందలు ఎవరు వినా చేయడం వల్ల వాళ్ళ వంశం నాశనం అవ్వడం, ఇలాంటివి చేసినప్పుడు వితంతువులు అవుతారు. చిన్న వయసులో వితంతువు అయినా వాటిని సరిదిద్దుకోవడానికి దేవుడు ఒక ప్రాసెస్ కనిపెట్టాడు. బ్రహ్మదేవుడు ఎవరైతే చిన్న వయసులో వితంతువు అవుతారో వాళ్ళకి కర్మ మార్చుకోవడానికి కొన్ని సిద్ధాంతాలను పెట్టాడు. దాని ద్వారా మార్చుకుంటే వారికి మళ్ళీ పెళ్ళి అవ్వే అవకాశం ఉంటుంది. అంటే వితంతుకు మళ్ళీ పెళ్ళి చేయడం జరుగుతుంది. కొన్ని ఏరియాలు ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. సో చేసే మంచి హెల్పింగ్ హ్యాండ్స్ ఉండాలి, మంచి పాజిటివ్ వైబ్స్ ఉండాలి. ఎప్పుడు కానీ నాలాగా ఇతరులు బాధపడకూడదు, నేను కూడా అందరినీ మంచిగా ఉండాలని ఇన్స్పైరింగ్ ఉండాలి. ఈ విధంగా ఉంటే ధర్మంగా ఏదో రూపంలో దేవుడు మీకు సాయం చేస్తూ ఉంటాడు. కానీ నేను నా జీవితం నాశనం అయినట్టు సర్వనాశనం కావాలని ప్రతి ఒక్క కుటుంబాన్ని కోరుకునే వితంతువులు కూడా ఎక్కువయ్యారు. సో కొంతమంది నేను చేసింది తప్పే అని తెలుసుకునే వితంతువులు కొన్ని ధర్మ స్థలాలు ఉంటాయిగా, పుణ్యక్షేత్రాలలో వారు దేవుడికి జీవితం అంకితం చేయడం లాంటివి చేస్తుంటారు. కొంతమంది చూసుకుంటే మీరాబాయి లాంటి వారు, ఇలాంటి వారు ఉంటారు. సో పాజిటివ్ వర్షన్ వితంతువు అంటే మంచి తత్వం ఉంటుంది, పొరపాటుని సరిదిద్దుకునే గుణం ఉంటుంది, ఇతరుల పైన చేసుకోరు, వాళ్ళ అనుభవాన్ని ఇతరులతో చెప్పి మరి వాళ్ళకు సర్ది చెప్తారు. కానీ నెగిటివ్ వర్షన్ వితంతువులు ఇలాంటి పిచ్చి తోడు ఉంటారు. సెక్స్, మనీ, బ్లాక్మెయిల్, సర్వనాశనం చేయడం, పైశాచికత్వం, ఇలాంటి లక్షణాలు ఉంటారు. ఏదైనా కోరుకుంటే అడిగేయాలి. కానీ ఇలాంటి చేసేవారిని చిన్నపిల్లలుగా 16 ఏళ్ళ పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు. 16, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉన్న వ్యక్తులకు ఆడవాళ్ళ పిచ్చి ఉంటుందని ఇలాంటివి ఉంటాయి. కానీ ఈ వీడియోస్ గురించి బాగా నెగిటివ్గా చెప్తున్నా, కానీ పాజిటివ్ వర్షన్స్ కూడా మన పురాణాల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా సతీ సావిత్రి, సతీ అనేసు ఇలాంటి వారు చాలా తక్కువ ఉన్నారు. అలా మారడానికి ట్రై చేయండి. లేకపోతే మళ్ళీ ఇంకో జన్మలో కూడా ఇంకా దారుణంగా బతకాల్సి వస్తుంది. అంగవైకల్యం, హ్యాండిక్యాప్డ్, గుడ్డివారుగాను, జనం అసహించుకోవడం, బండరాలు ధర్మడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో చేసిన తప్పును ఒప్పుకోవడం మనిషికి సాధ్యం కాదు, కానీ ఒప్పుకుంటే గొప్పవారు అవుతారు. అందుకే బ్రహ్మదేవుడు ఎవరైతే తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ రాతల్ని మార్చడానికి నైట్ డ్యూటీలో అతనే కొన్నిటిని మార్చడానికి కొన్ని గ్రంథికలని క్రియేట్ చేస్తాడు. అది తన అసిస్టెంట్ల ద్వారా. ఇది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.